డిస్ట్రిక్ట్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను. కాబట్టి క్రైస్తవులందరికీ ఓకే, ఆంధ్ర, తెలంగాణ, యావత్ భారతదేశ ప్రజలందరికీ నా నమస్కారములు. సో ఈరోజు నిన్నటి దినము క్రైస్తవ సమాజము ఎంతో బాధలో ఉన్నది, దుఃఖంలో ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు, డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు, వారు చాలా గొప్ప మేధావి. వారి యొక్క జ్ఞానము రాబో తరానికి కూడా అవసరము. అటువంటి మహావక్తను ఈరోజు కోల్పోయినాము అనంటే యావత్ భారతదేశం అందరి హృదయాలు గాయాలైనాయి. సో ఆయన ఏ విధంగా చూసినా ఎలాంటి హాని చేయని, అందరికీ మేలు చేయాలి, దేశ రక్షణయే మన ధ్యేయం, అంటే అందరూ క్షేమంగా ఉండాలి అనేటువంటి వారి వర్తమానాలు, వారు అన్ని సబ్జెక్టుల మీద వారు ఒక పట్టున్నటువంటి మహా మేధావి. అలాంటి మేధావిని మరి ఈరోజు కోల్పోయినాము అనంటే చాలా బాధాకరంగా ఉంది. మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. మరణించని మనిషి భూమి మీద ఎవరు లేరు. ఏదో ఒక రకంగా మరణం వస్తుంది. కానీ మరణము వచ్చేంత వరకు మనిషిని బ్రతకనీయడం అనేటువంటిది మానవత్వం. సో వారు యాక్సిడెంట్లో చనిపోయినారు అంటున్నారు, తర్వాత అది కాదు హత్య అంటున్నారు. మరి ఒకవేళ హత్య అయితే దయచేసి ప్రభుత్వము, ప్రజల రక్షణ కోసమే ప్రభుత్వాలను మనం ఎన్నుకుంటాం, నిలబెట్టుకుంటాం. మరి అలాంటి ప్రభుత్వాలు, నాయకులు ప్రజల రక్షణ కల్పించాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజలను కాపాడుకోకపోతే మరి పాలనలో కానీ నాయకత్వంలో కానీ చాలా బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఈ తెలంగాణ, ఆంధ్ర, యావత్ భారతదేశ ప్రజలందరికీ ఏ మనిషినైనా మనము ద్వేషించకుండా ప్రేమించడం, సమసమాజాన్ని మనము నిర్మించుకోవడం, అందరూ ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తత్వం అయితే ఎవరికి హాని చేయదు, ఎవరికి కీడు చేయదు. దొంగలను, హంతకులను, వ్యభిచారులను, మరి గూండాలను, అనేక మందిని ఒక తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియ అది. సో అలాంటి సంఘ సేవయే, సమాజ సేవయే గురిగా పెట్టుకుంటారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. రెండవది చూసినట్టయితే మానవ సేవయే మాధవ సేవ అని అంటారు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి తోటి మనిషికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. సో అదే క్రైస్తవ యొక్క ఉద్దేశం. యేసు ప్రభువు అందరినీ ప్రేమించాడు. వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ప్రజలందరినీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఎవరిని కూడా ద్వేషించి మరి దూషించి హత్య చేసి నిండు ప్రాణాలను తీయడం అనేటువంటిది
మరి భక్తి అనదు, అది భక్తి కానే కాదు. కనుక దయచేసి ఒకవేళ అది హత్య అయితే నాయకులు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకొని మరి క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించవలసిందిగా మరి నేను కోరుతా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర మరి అధ్యక్షునిగా, ఆల్ ఇండియా ప్రేయర్ నెట్వర్క్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాను. కనుక దయచేసి మరి క్రైస్తవ సమాజం కూడా, నాతోటి సహోదరులందరూ కూడా మా ఎవరు పగ కాదు, హిందువులము, మనమందరము భారతీయులము, మనమందరము ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము, ఒక్క దేశానికి చెందిన వాళ్ళము. కనుక దయచేసి ఈ మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు ఇవన్నీ రూపుమాపారు. మళ్ళీ వాటిని మనం పట్టుకొని ఒకరినొకరు చంపుకొని మన దేశమును మనమే నాశనం చేసుకోకూడదు, మన ఇంటిని మనమే చంపుకోకూడదు. మన ఇంట్లో వాళ్ళని మనమే చంపుకుంటే ఆ ఇల్లు ఉండదు, కూలిపోతుంది. కనుక మన దేశము క్షేమంగా ఉండాలంటే మన దేశ ప్రజలను ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు గౌరవించి, ఒకరికొకరు మేలు చేయాలి. కానీ ఒకరికొకరు చంపుకున్నట్టయితే అది మన దేశమే మరి పతనమయ్యే పరిస్థితికి వెళ్తుంది. కనుక దయచేసి ఈ విషయాలన్నీ గమనించాలని కోరుతున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా కుటుంబము తరఫున, నా సంఘము తరఫున, యావత్ క్రైస్తవ సమాజం తరఫున మరి ప్రాగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ ఉన్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం. తర్వాత వారి కుటుంబము అది తట్టుకోలేని పరిస్థితి కనుక వారి కుటుంబానికి కూడా మరి దేవుడు నిబ్బరము, ధైర్యము ఇచ్చినట్లుగా అందరము ప్రార్థన చేద్దాం. మరి వారి కోసం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.